కొంతమంది సెల్లర్స్ జిల్లోలో లిస్ట్ చేయరు, ఫర్ సేల్ బోర్డు పెట్టరు, కానీ సెల్ చేయడానికి రెడీగానే ఉంటారు. వీళ్ళే సైలెంట్ సెల్లర్స్. సైలెంట్ సెల్లర్స్ అంటే ఎవరు? సెల్ చేయాలనుకుంటారు కానీ మార్కెట్లో షౌట్ చేయరు. ఏజెంట్ వద్దకు కూడా ఇంకా వెళ్ళరు. రీజన్? స్ట్రెస్, ప్రైవసీ, కన్ఫ్యూజన్. ఇవి క్లాసిక్ సైలెంట్ సెల్లర్ కేసెస్. మొదటిది, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ, సిబ్లింగ్స్ టైర్డ్. రెండోది, ఏజింగ్ ఓనర్స్, మెయింటెనెన్స్ హెడేక్. మూడోది, వేకెంట్ హౌసెస్, హోల్డింగ్ కాస్ట్ బర్డన్. నాలుగోది, డైవోర్స్ లేదా సెపరేషన్. ఐదోది, అవుట్ ఆఫ్ స్టేట్ ఓనర్స్ లేదా ఎన్ఆర్ఐస్. ఆరోది, టైర్డ్ ల్యాండ్ లార్డ్స్. పెయిన్ ఉంది, బట్ లిస్టింగ్ ఇంకా లేదు. జిల్లోలో ఎందుకు కనిపించరు? బికాస్ నో లిస్టింగ్, నో ఏజెంట్, నో ఫొటోస్, నో ఓపెన్ హౌస్. బట్ డెసిషన్ విండో ఓపెన్ అయి ఉంటుంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇలా ఫైండ్ చేస్తారు: కౌంటీ రికార్డ్స్, ప్రోబేట్, ట్యాక్స్ డెలింక్వెంట్, డ్రైవింగ్ ఫర్ డాలర్స్, వేకెంట్ లేదా అగ్లీ హౌసెస్, డైరెక్ట్ మెయిల్ లేదా లెటర్స్ పంపడం, కోల్డ్ కాల్ లేదా టెక్స్ట్, సాఫ్ట్ టోన్తో, మరియు హోల్సేలర్స్ అండ్ బర్డ్ డాగ్స్తో నెట్వర్కింగ్. ఇది వెబ్సైట్ సెర్చ్ కాదు, హ్యూమన్ సెర్చ్. సైలెంట్ సెల్లర్ దగ్గర వన్ రూల్: పుష్ చేయొద్దు, ప్రెషర్ క్రియేట్ చేయొద్దు. ఇన్స్టెడ్, నో ప్రెషర్, వెన్ యూర్ రెడీ, యాజ్ ఈస్, సింపుల్ క్లోజ్. ట్రస్ట్ బిల్డ్ అయితే డీల్ ఓపెన్ అవుతుంది. లౌడ్ సెల్లర్స్ కాంపీట్ చేస్తారు, సైలెంట్ సెల్లర్స్ నెగోషియేట్ చేస్తారు. ఎన్ఆర్ఐస్కి సైలెంట్ సెల్లర్స్ సూపర్ పవర్ ఎందుకంటే యువర్ పేషెంట్, యువర్ క్యాష్ ఫోకస్డ్, యూ డోంట్ నీడ్ ఇన్స్టెంట్ క్లోజ్. లోకల్ పార్ట్నర్ హ్యాండిల్ స్టాక్, యూ హ్యాండిల్ క్యాపిటల్. పర్ఫెక్ట్ కాంబో. ఇన్వెస్టర్ లాజిక్ ప్రకారం సైలెన్స్ పెరిగితే కాంపిటీషన్ తగ్గుతుంది, మార్జిన్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను హౌ టు కంబైన్ ఆల్ స్ట్రాటజీస్: కౌంటీ డేటా, డ్రైవింగ్, హోల్సేలర్స్, సైలెంట్ సెల్లర్స్. ఒక పవర్ఫుల్ డీల్ మెషిన్. ఇది ఒక పవర్ఫుల్ డీల్ మెషిన్. చివరి మాట: లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. కంటిన్యూ.